ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రిషి, వసుధార, బుజ్జి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బుజ్జి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు అని అంటుంది వసుధార. మేడం గారు, నేనేమనుకుంటున్నాను అని అంటారు బుజ్జి. అక్కడ ఉన్నది రిషి సారా, రంగా గారా అని ఆలోచిస్తున్నావు కదా అని అంటుంది వసుధార. అమ్మో, మేడం గారికి నా మనసులో ఉన్నమాట తెలిసిపోయినట్టుంది. మనసులో కూడా అనుకోకూడదు. ఈ రంగా ఏమో రిషినో రంగానో అర్థం కావటం లేదు. మునిపటిలా రంగా ఉండటం లేదు. మేడం గారి ఫోటో ఏమో సరోజ పెళ్లి చూపులకి వచ్చిన అతని దగ్గర ఉండడమేంటో. ఇక అన్నీ తెలిసినా రంగా ఏమో వసుధారా మేడం తెలీదని చెప్పడమేంటో. అసలు ఏం జరుగుతుందో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు బుజ్జి. ఒరే బుజ్జి, నువ్వు వెళ్ళరా, నువ్వు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నావు అని అంటారు రిషి. సరేలే అన్నా అని చెప్పి బుజ్జి వెళ్ళిపోతాడు. సార్, బుజ్జిని పంపించేశారు, మరి నాకు సమాధానం కావాలి సార్ అని అంటుంది వసుధార. ఏంటి మేడం గారు, ఏ సమాధానం కావాలి? నేను రిషినా రంగానా అనా అని అంటారు. కాదు సార్, సరోజ పెళ్లి చూపులకి వచ్చింది దేవయాని మేడం, శైలేంద్ర గారు అని నాకు డౌట్గా ఉంది అని అంటుంది వసుధార. ఒక్కసారిగా రిషి ఉలిక్కి పడతారు. ఏంటి సార్, వాళ్ళే కదా వచ్చింది, మీరు ఇంతకుముందు తనని ఎక్కడికో తీసుకువెళ్లారు అని అంటుంది వసుధార. మేడం గారు, మీ చుట్టాలు మీ బంధువుల పేర్లు చెప్పి నన్నెందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? సరోజ పెళ్లి చూపులకి వచ్చిన వారు సరోజ మీద ఏదో ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. ఇక ఊరు మొత్తం తనకి సమాధానం చెప్పిందిలేండి. ఇప్పుడు సరోజ పెళ్ళి ఓకే అయిందని కూడా మీకు తెలుసు కదా అని అంటారు. సార్, అవన్నీ పక్కన పెట్టండి. మీరు కావాలనే నన్ను ఇంట్లోకి నెట్టి మరీ డోరు వేశారు. నా డ్రెస్ని నీళ్లతో తడిపారు. ఎందుకు అని నేను అడుగుతున్నాను. వచ్చింది శైలేంద్ర అని తెలిసి నన్ను లోపలికి పంపించారు కదా సార్. ఈ ఆధారం చాలు, మీరే నా రిషి సారని అని అంటుంది వసుధార. మేడం గారు, మీరు అలా అనుకుంటే నేనేమి చేయలేను అని అంటారు రిషి. సరే సార్, సరోజ పెళ్లి సంబంధం ఓకే అని చెప్పారు కదా, ఇదే ఊళ్ళో అతను ఉండే ఉంటారు కదా అనగానే, నాకు తెలియదు మేడం గారు, తను సిటీకి వెళ్తానని చెప్పాడు అని అంటారు రిషి. సార్, నా గెస్ ప్రకారం మిమ్మల్ని చూసిన అతను ఇదే ఊర్లో ఉంటాడు. మీ గురించి తెలుసుకునేదాకా వదలడు అని అంటుంది వసుధార. ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు మేడం గారు? మీకు జాతకాలు చూడడం వచ్చా అని అంటారు రిషి. సార్, మాట మార్చద్దు. ఖచ్చితంగా మిమ్మల్ని కలవడానికి వచ్చిన అతను ఇదే ఊర్లో ఉన్నాడు, అది మాత్రం నేను నమ్ముతాను అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధార. నాకు తెలుసు మేడం గారు, అతను ఇక్కడే ఉంటాడని, కానీ నేను రిషిని కాదనే నమ్మిస్తాను. ఎందుకంటే మిమ్మల్ని, నా కాలేజీని, డాడ్ని, అలాగే డిబిఎస్టి కాలేజీని కాపాడుకోవాలి. ఇకపై ఈ రిషీంద్ర భూషణ్ ఏంటి అనేది ఖచ్చితంగా చూస్తారు అని చెప్పి ఇక తన మనసులో మాటని బయట పెడతారు రిషి. ఇది ఇలా ఉండగా శైలేంద్ర అదే ఊర్లో చిన్న హోటల్లో స్టే చేయాలని వెళ్తూ ఉంటారు. ఇంతలో రౌడీ మూక, సార్, మీరు మమ్మల్ని నమ్మలేదు, అందుకే ఇదే ఊర్లో ఉన్నారు, మాకు అర్థమైంది అనగానే, ఒరే, ఈ ఊర్లో నాకు పనుందిలే, వసుధార చచ్చిపోయిందని ఒట్టు కూడా వేశావు కదా, ఇక నేను నమ్ముతున్నాలే అని అంటారు. లేదు సార్, మీరు ఈ ఊళ్ళో ఉండకూడదు, లేకపోతే నన్ను నమ్మనట్టే అని అంటారు. నేను ఈ ఊర్లో ఉంటే నమ్మకపోవడం ఏంట్రా, అసలు మీరేంటి నన్ను తగులుకున్నారు అనగానే, లేదు సార్, మీరే మమ్మల్ని తగులుకున్నారు. ఈ ఊళ్ళో వసుధార కనిపించినట్టు మీకు కనిపించచ్చు, కానీ మేడంని మేము చంపేశామని చెప్పినా మీరు నమ్మటం లేదు. మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి సార్ అనగానే, ఒరే, నా కార్ని మా మమ్మీ వేసుకువెళ్ళింది, ఒకే ఒక్కరోజు ఈ ఊళ్ళో ఉంటాను, మీ జోలికి నేను రాను అనగానే, సార్, మీరు మా జోలికి రారు కదా సార్, నా మీదొట్టు, మీ జోలికి రాను, ఒకవేళ వసుధార కనిపించినా భ్రమ, కలే అని నమ్ముతాను అనగానే, సరే సార్, మిమ్మల్ని నమ్ముతున్నాము అని చెప్పి రౌడీలిక అక్కడి నుండి కొంచెం ముందుకు వచ్చి, ఒరే, వీడిలా మనతో మాట్లాడుతున్నాడు కానీ వసుధార మేడం గారిని వాడు చూశాడు, అది తెలుసుకోవడానికి కోసమే ఈ ఊళ్ళో స్టే చేశాడు. ఈలోపు వసుధార మేడంని ఖచ్చితంగా మనం చంపేయాలి. లైవ్లో శవం చూపిస్తే కానీ వాడు ఈ ఊరి నుండి వెళ్ళడు, మనల్ని తినేస్తాడు అని అంటారు. సరే సరే, ఇప్పుడు ఎలా అన్నా ఆ వసుధార పదే పదే తప్పించుకుంటుంది, లేకపోతే ఆ ఆటో డ్రైవర్ అయినా తన్ని కాపాడుతున్నాడు. ఆ ఆటో డ్రైవర్ వసుధారాకి ఎంత ఎలివేషన్ ఇచ్చాడో చూసారా, ఇప్పుడు తను మన చేతికి ఎలా చిక్కుతుంది అనగానే, అయ్యో,
తన గురించి వెతికి అవకాశం వస్తే చంపేస్తే తప్పేముందిరా, ఇక తర్వాత జరిగిన దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నారు, పదండి పదండి అని చెప్పి ఆ రౌడీ మూక అంతా వస్తారా కోసం ప్రతి ఏరియా వెతుకుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఏంజిల్కి వాళ్ళ తాతగారు ఫోన్ చేస్తారు. ఏంటి తాతయ్య, నేను అత్తయ్య బావ వాళ్ళతో కలిసి ఉంటున్నాను, నువ్వు నన్ను అక్కడికి రమ్మని అడగద్దు అని అంటుంది. చూడమ్మా ఏంజిల్, నువ్వు అక్కడ ఉండడం నాకు ఇష్టమే, కానీ నీకు పెళ్లి చేయాలి కదా, అందుకే మంచి పెళ్లి సంబంధం తీసుకుని వచ్చాను. అత్తయ్య మనుతో కలిసి ఇక్కడికి రా అని అంటారు. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏంజిల్. తాతయ్య, నాకు పెళ్లి చూపులేమీ ఏర్పాటు చెయ్యొద్దు అని అంటుంది. చూడమ్మా ఏంజిల్, పెళ్ళి అన్నాక ఖచ్చితంగా చేసుకోవాలని అంటున్నాను. ఎందుకంటే నా జీవితం తర్వాత మీరే కదా నా వారసులు. మీ అమ్మ మీ నాన్న చనిపోయాక నిన్ను నేను గారాబంగా పెంచాను. రిషిని చేసుకుంటాను అన్నావు. రిషి వసుధార పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఇప్పుడు నువ్వేమో ఒంటరిగా ఉంటానంటున్నావు. ఈ తాతయ్య నీకోసమే బ్రతుకుతున్నాడు కదా, ఇంకా పెళ్లి చేసుకునని అనద్దు అనగానే, తాతయ్య నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నువ్వు చెప్పిన సంబంధం కాదు. నేను మనోభావని పెళ్లి చేసుకుంటాను. రిషి నా ఫ్రెండే, కానీ మనోభావని నేను ప్రేమిస్తున్నాను అనగానే ఒక్కసారిగా అనుపమ మను ఉలిక్కి పడతారు. ఏంజిల్ అని అంటుంది. అవునత్తయ్య, మా తాతయ్యకి నేను చెప్తున్నాను, మీరు వినాలనే చెప్తున్నాను. మనుబావా, నాకు తాతయ్య పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ దండగ కదా, నువ్వు నా మనసులో ఉన్నప్పుడు ఇక అవన్నీ నాకు వద్దు అని అంటుంది. అంటే నువ్వు మా మనుని ప్రేమిస్తున్నావా అని అంటుంది అనుపమ. అత్తయ్య, నా అత్తయ్య కొడుకుని నేను ప్రేమించకపోతే ఎలా చెప్పు, ఎందుకంటే మను అంటే నాకు చాలా రెస్పెక్ట్. అలాగని మను నీ కొడుకని తెలియకపోయినా నేను పెళ్లి చేసుకుంటాను. బావా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఎందుకంటే నా మనసులో నువ్వున్నావు, నీ మనసులో నేను ఉన్నానో లేదో తెలీదు అనగానే ఇక అనుపమ వైపు చూస్తారు. ఇక అనుపమ నవ్వుతుంది. మా అమ్మకి ఇష్టమైతే నాకు ఏదైనా ఇష్టమే అని అంటారు మను. ఇక అనుపమ అనుకుంటుంది, మనుకి చక్కగా ఏంజిల్తో పెళ్లి చేస్తే వాడి జీవితం సెటిల్ అవుతుంది. వాడిక ఎటువంటి ఆలోచన పెట్టుకోడు, హ్యాపీగా ఏంజిల్తో సంతోషంగా ఉంటాడు. అప్పుడు మహేంద్ర అలాగే తన కొడుకు ఇలాంటివేమీ గుర్తుకు రావు. ఈ నిజాన్ని నేను దాచి తప్పు చేశాను అని నేనే అనుకుంటున్నాను, కానీ నిజం తెలిస్తే ఖచ్చితంగా ఈ విషయం బయటపడితే మన గుండె ముక్కలైపోతుంది. మహేంద్రని తను క్షమించడు అని చెప్పి మనసులో అనుకుంటుంది అనుపమ. ఇది ఇలా ఉండగా ఫణీంద్ర అలాగే మహేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, మినిస్టర్ గారు ఇచ్చిన గడువు 2 రోజులు మాత్రమే ఉంది. తరువాత మన కాలేజీని వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకుంటారేమో అనగానే, అదే నాకు భయంగా ఉంది మహేంద్ర, కానీ మనమేమీ చేయలేం కదా అనగానే ఇక దేవయాని అంటుంది. మీరు ఏమీ చేయలేరని ఎలా అంటారండి? మన శైలేంద్ర DBST కాలేజీకి MDగా చెయ్యాలని మీరెందుకు రిక్వెస్ట్ చేయటం లేదు? మినిస్టర్ గారు వద్దంటే మీరెందుకు వద్దని అనుకుంటున్నారు? ఏ వాడికి కాలేజీ నడపడం రాదా అని చెప్పి అంటుంది దేవయాని. దేవయాని, చూడు, DBST కాలేజ్ మా తాతల కాలం నాటి కాలేజ్. ఇప్పుడు శైలేంద్ర చేతికిచ్చి అది ఇప్పుడు దిగజారినా ఇంకాసేపు కిందికి దిగజారుతుంది. నేను శైలేంద్ర పేరుని అనౌన్స్ చేసేవాడినే, కానీ శైలేంద్ర గురించి నాకు పూర్తిగా తెలుసు. మినిస్టర్ గారికి కూడా తెలుసు కాబట్టి మనో పేరు కాకుండా శైలేంద్ర పేరు కాకుండా మనో పేరుని చెప్పారు అని అంటారు ఫణీంద్ర. మీరు ఇలాగే ఆలోచించండి. ఆ రంగాగాడు దొరికాడు కాబట్టి వాడి నోటి వెంటే శైలేంద్ర DBST కాలేజ్కి MD అని చెప్పిస్తాను. అప్పుడు కానీ మీకు తిక్క సరిపోతుంది. ఇన్ని రోజులు నా భర్తగా మిమ్మల్ని ఎంతగానో గౌరవించాను, ఇప్పటికీ గౌరవిస్తాను. కన్న కొడుక్కి అన్యాయం చేస్తూ మీరు ఇలా కులాసగా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది దేవయాని. ఇది ఇలా ఉండగా రాధమ్మకి టిఫిన్ చేస్తూ ఉంటుంది వసుధార. బామ్మగారు, మీరు నైట్ పూట చపాతీ కాకుండా చక్కగా ఉడికించిన ఇడ్లీలు తిని ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటే మీ ఆరోగ్యం చక్కగా సెటిల్ అవుతుంది అని అంటుంది. అమ్మ వసుధార, నిజంగా నువ్వు చదువుకున్నావు కాబట్టి నాకు కావాల్సినవన్నీ వండి పెడుతున్నావు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అనగానే ఇంతలో సరోజ వస్తుంది. అవునమ్మమ్మ, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు, కానీ ఈ వసుధారకి నీకు సేవలు చేస్తున్నట్టు, అటువైపు రంగాబావని రిషినే అనుకున్నట్టు ఉండాలి కదా. అయినా నాకు అర్థం కావట్లేదు. మా బామ్మకి ఏదైనా అవసరం వస్తే నేను చేస్తాను, నువ్వెందుకు చేస్తున్నావు? అయినా నీ వాళ్ళు నీకు గుర్తుకురారా? నీ వాళ్ళపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు, కానీ ఇక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటున్నావు. అమ్మమ్మ, దీని మాట నమ్మి అదిగో
రంగాబావ కూడా మారిపోయాడు. నువ్వు కూడా మారొద్దు. నీకు నీ ఒంట్లో రోషం పౌరుషం ఉంటే నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. రంగాని రిషి అంటూ నువ్వు అసహ్యంగా ఇక్కడ ఉండడం నీకు ఎలా ఉందో నాకు నచ్చటం లేదు అనగానే, సరోజా, ఇంకొకసారి నా గురించి మాట్లాడినా నేను ఏమీ అన్నో. రిషి సార్ గురించి తప్పుగా మాట్లాడితే నాలుగు చీరేస్తాను అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది సరోజ. అవునవును, ఎందుకు నాలుగు చీరేవు? పరాయి మగవాణ్ణి రిషి రిషి అని పిలుస్తున్నావు. నిజంగా నీకు లేంది నాకెందుకు? ఎందుకంటే మా రంగాబావ నేను రిషిని కాదు కాదు అంటున్నా నువ్వే రిషివని వేలాడుతున్నావు చూడు. అందుకే నీ రిషి సార్ నిన్ను వదిలి వెళ్ళిపోయాడు. వేరే మగవాడు తన భర్తో కాదో అన్నది పెళ్ళానికి తెలుస్తుంది. కానీ నీకు తెలియకుండా ఇక్కడ మా రంగాబావని భర్తగా అనుకుంటున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? చదువుకున్న దానివి కదా, ఇలా బిహేవ్ చేయాలని నీకు తెలీదా అని అంటుంది. ఇక వసుధారాకి చాలా బాధ అనిపిస్తుంది. చూడు సరోజా, నన్ను ఎన్ని మాట్లాడినా అను, అంతేగాని నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే బాగోదు అనగానే, అవునవును, నీ క్యారెక్టర్ గురించి తప్పుగా నేను మాట్లాడడం ఏంటి? నువ్వే అలా బిహేవ్ చేస్తున్నావు. మా రంగాబావని రిషి అంటున్నావు. అలాగని మీ కాలేజీకి వెళ్ళి ఏదో చెప్పాలని అనుకున్నా మళ్ళీ తిరిగి మా రంగాబావతోనే వచ్చేశావు. అప్పుడు నాకు అర్థమైంది, నువ్వు మా రంగాబావనే రిషి అన్నట్టు నమ్మించి ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నావని అనగానే ఇంతలో రిషి వస్తారు. సరోజ, ఎందుకు మేడం గారిని అనగానే, బావా నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు. తన భర్త రిషి వచ్చి ఇక్కడ నీకు నాకు కోటింగ్ ఇస్తే గాని అప్పుడు తెలీదు ఆవిడ చేసిన తప్పుని వేలెత్తి చూపిస్తున్నాను. అప్పటికైనా తనకి పౌరుషం రోషం వచ్చి నీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. నువ్వు మంచివాడివి బావా, నీకు చెడ్డ పేరు కావాలని ఈ వసుధార తీసుకువస్తుంది. తన భర్త పేరు చెప్పుకొని ఇక్కడ నీతో పబ్బం గడుపుకుంటుంది. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నాకేమీ పర్వాలేదు, నేను నిజమే మాట్లాడతాను. నిజంగా ఈ వసుధార భర్త నువ్వే అయితే తనతో పాటు వెళ్ళిపో బావా. నువ్వే రంగావి అని అనుకున్నప్పుడు తను ఇక్కడ ఉండడంలో అర్థమేముంది అని అంటుంది సరోజ. చూడు వసుధారా, ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం ఇస్తాను. ఆ అవకాశం గనక నువ్వు యూస్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు. రంగాబావా, నువ్వు నిజంగా వసుధార భర్త రిషివేనా అని అడుగుతుంది. ఇక వసుధార ఒక్కసారిగా రిషి వైపు చూస్తుంది. రిషి మాత్రం కాదు సరోజ అని అంటారు. ఇక వసుధార, అర్థమైంది సార్, నన్ను ఎంతగా ఈ సరోజ అవమానించినా మీరు మాత్రం రిషి అని ఒప్పుకోవటం లేదు. కానీ మీరు మాత్రం రిషి సరే అని నాకు అర్థమవుతుంది. సరోజ చెప్పినట్టే నేను ఖచ్చితంగా మా ఊరు వెళ్తాను, కానీ ప్రాణాలతో కాదు, నా శవంతోనే అని అంటుంది. మేడం గారు, అలాంటి నిర్ణయాలు తీసుకుంటారేంటి? మీ ప్రాబ్లం ఏంటి మేడం గారు? నాకు చెప్తే నేను తీరుస్తాను కదా అనగానే, నా ప్రాబ్లం మీరే సార్. మీరు నా రిషి సార్ అని నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ మీరు బయటపడటం లేదు. ఎందుకు ఏంటి అన్నది నేను అడగను సార్. ఖచ్చితంగా సరోజ చెప్పినట్టే మీరు రంగా అయితే నేను ఇక్కడ ఉండడంలో అర్థమే లేదు అని వసుధార అక్కడి నుండి బాధగా పైకి వెళ్ళిపోతుంది. ఎందుకే సరోజ పాపం వసుధారని బాధ పెడుతున్నావు? తనేదో మన రంగాని రిషి అనుకుంటుంది. కొన్ని రోజులయ్యాక అర్థమవుతుంది. తనకు తనే తన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తననెందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటారు రాధమ్మ. నానమ్మ, ఈ సరోజకి పెళ్ళి ఇష్టం లేదు. నాకు సరోజ అంటే ఇష్టం లేదు. అది తెలుసు కూడా. తను పదే పదే మన ఇంటికి రావడం నాకు నచ్చటం లేదు అనగానే, అల్లుడు నిజమే, మా సరోజ ఇక్కడికి వచ్చినందుకు నాకు బాధగా ఉంది. చూసావా అమ్మా, రంగాబావ నిన్ను ఇక్కడికి రావడం ఇష్టం లేదు అంటున్నాడు. పద పద, పెళ్ళి కుదిరింది అంటే నువ్వు ఎక్కడికో పట్టు చీరలకో లేకపోతే ఆన్లైన్ షాపింగో చేస్తావనుకున్నాను. కానీ ఏమీ లేని ఈ రంగా ఇంటికి వస్తావని అనుకోలేదు. చూడు రంగా, నీ మనసులో నా కూతురు లేదని తెలిసాక నాకు చాలా హ్యాపీగా ఉంది. అత్త, నీ మనవణ్ణి మొత్తం అప్పు 1 నెలలోపు ఇచ్చేయమను. సరోజకి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి. రా సరోజ, ఇకపై ఇక్కడికి రావద్దు. లేనిపోని అనుమానాలు పెళ్లి వారికి వచ్చాయంటే మంచి సంబంధం పోతుంది అని చెప్పి సరోజని తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళ నాన్న. ఇది ఇలా ఉండగా వసుధార బట్టలన్నీ చూస్తూ, ఇవి మీరే కొన్నారు సార్, కానీ ఇక్కడ మీరు నేను వసుధార అని తెలిసి కూడా బయటపడటం లేదు. అందుకే నేను వెళ్ళాలనుకుంటున్నాను, మీకు చెప్పకుండా వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి వసుధార ఇక రిషి ఇంటి నుండి బయటికి వచ్చి బస్టాండ్ వైపు అడుగులు వేస్తూ ఉంటుంది. ఇంతలో రౌడీలు వసుధారని చూస్తారు. ఇక వసుధారని చుట్టుముడతారు రౌడీలు. వసుధార మాత్రం పరిగెత్తకుండా అలాగే నిలబడి రాయిలా ఉండిపోతుంది. ఏంటి
ఈ వసుధార మేడం గారు ఇంత ధైర్యంగా మనల్ని చూసినా పరిగెత్తకుండా ఆగిపోయింది అంటే ఖచ్చితంగా మొన్నటిలాగా మిమ్మల్ని రఫ్ఫాడిస్తుందేమో, ఈసారి దాన్ని వదలద్దు అని అంటారు రౌడీ. కరెక్ట్గా అప్పుడే శైలేంద్ర కూడా వస్తాడు. ఇక రౌడీలని అలాగే వసుధారాని చూసి ఇక రౌడీల దగ్గరికి వస్తారు. ఈ రౌడీలు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంట్రా, వసుధారాని చంపేశామని నా దగ్గర సగం పేమెంట్ తీసుకొని ఇక్కడ నేను ఉంటే వసుధారాని చంపాలని చూస్తున్నారు అంటే మీరు నేను చెప్పిన పని ఏమీ చేయలేదు అనగానే, శైలేంద్ర నువ్వేంటి ఇక్కడ అని అంటుంది. అయ్యో వసుధారా, నేనడగాల్సిన ప్రశ్న నువ్వడుగుతున్నావేంటి? ఈ ఊళ్ళో నీకేం పని అనగానే, నా రిషి సార్ని వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను, ఇక్కడ కూడా రిషి సార్ లేరు, అందుకే వెళ్తున్నాను అని అంటుంది కావాలనే వసుధారా. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు రిషి ఎక్కడున్నాడో అనగానే, ఇదేంటి శైలేంద్ర రిషి ఎక్కడున్నాడో అని అంటున్నాడు? రంగాని చూశాడా? ఆ పెళ్లి చూపులకి వచ్చింది శైలేంద్ర దేవయానే కదా, మరి ఖచ్చితంగా రిషి అనుకుని రంగాతో మాట్లాడుంటాడు. రిషి సార్ బయటపడి ఉండరు, కానీ నేను బయటపడను అని చెప్పి, అయితే ఇప్పుడు ఏంటి శైలేంద్ర, రిషి సార్ ఇదే ఊళ్ళో ఉన్నారని భ్రమలో ఉన్నావా? అలాగే బ్రతుకు, నన్ను చంపాలనుకుంటున్నావా? అయితే చంపు, కానీ ఒకటి మాత్రం నిజం, నిన్ను చనిపోయినా బ్రతికున్నా నా రిషి సార్ మాత్రం నిన్ను వదలడని గుర్తుపెట్టుకో అనగానే, ఏంటి సార్ మేడం గారు ఇంతగా మాట్లాడుతున్నారు, మీరు రిషి సార్ బ్రతికే ఉన్నారని అనుకుంటున్నారా అని అంటారు రౌడీ. ఒరే, ముందు మాటలాపి ఆ వసుధారాన్ని వేసేయండి, ఎందుకంటే వసుధారాన్ని వేస్తే గానీ డిబిఎస్టీ కాలేజీకి ఎండీగా నేనుండను. అదిగో నేను వేసిన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే వసుధార బ్రతికుండకూడదు, వెళ్ళండి ఆ పొలంలోకి వెళ్ళి కథం చెయ్యండి అని అంటారు శైలేంద్ర. కరెక్ట్గా రిషి అప్పుడే ఆటోలో అక్కడికి వస్తారు. ఇక రౌడీలని శైలేంద్రని చూస్తారు. శైలేంద్ర ఒక్కసారిగా రిషిని చూసి షాక్ అవుతారు. ఏంటి సార్, ఏంటి ఆ మేడం గారిని చంపాలని ఈ రౌడీలను పెట్టించింది మీరేనా? మీరు నాకు మేడం గారి ఫోటోని చూపించారు, నాకు తెలీదు అన్నాను. ఇదే ఊర్లో ఉన్న మేడం గారిని మీరే పదే పదే చంపించాలని చూస్తున్నారని అర్థమైంది అని అంటారు రిషి. అంటే ఈ మేడం గారు నీకు తెలుసా? అంటే నువ్వు రంగావి కాదు రిషివా అని అంటారు. హే ఆపు, ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. ఈ రౌడీలు మేడం గారిని పదే పదే చంపాలనుకుంటున్నారు అంటే నీ మనుషులేనా అనగానే, అయ్యో రంగా, నా మనుషులు కాదు, ఇదిగో ఇక్కడున్న ఈ వసుధార నా మరదలు, అంటే రిషి నా తమ్ముడు చనిపోయినా బ్రతికున్నాడని చెప్పి వెతకడానికి ఊరు ఊరు వెళ్ళింది, అందుకే నీకు మార్నింగ్ ఫోటోని చూపించాను. ఈ రౌడీలు వసుధారని చంపాలనుకుంటున్నారు, ఒరే మిమ్మల్ని అనగానే ఇక రౌడీలు పరుగు పరుగున వెళ్ళిపోతారు. ఇక వసుధార శైలేంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మేడం గారు, ఇక్కడున్న అతను మీకు తెలుసా అనగానే, తెలుసు సార్ అని అంటుంది వసుధార. తను మీ బావగారే అంటున్నారు కదా, తనతో పాటు వెళ్ళండి మేడం గారు అని అంటారు. చూడండి రిషి సార్, మీరు రిషి సార్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను, ఖచ్చితంగా మీరు డిబిఎస్టీ కాలేజీని కాపాడాలని అనుకుంటున్నాను అనగానే, వసుధార తను రిషి కాదు రంగా, నువ్వు రిషి అని భ్రమలో ఉన్నాడేమో, రిషి చచ్చిపోయాడు కదా అని అంటారు శైలేంద్ర. అవునా, రిషి చనిపోయాడా అని అంటారు రిషి. అవును బ్రదర్, ఆ స్టోరీ అంతా నీకు చెప్పాలనే వచ్చాను, ఈలోపు వసుధార కనిపించింది. వసుధార, రిషి లేకపోయినా నువ్వే కదా డిబిఎస్టీ కాలేజీని నడిపావు, ఇప్పుడు ఇక్కడ ఉంటే ఎలా చెప్పు, మనం ఊరు వెళ్ళిపోదాం పద వసుధార అనగానే, నేను రాను అని అంటుంది వసుధార. మేడం గారు, మీ వాళ్లే కదా, వెళ్ళొచ్చు కదా అని అంటారు. సార్, నేను అక్కడికి వెళ్ళాలి అంటే మీరు నాతో పాటు రావాలి, మీరు రిషినో రంగానో నాకు అవసరం లేదు, కానీ నేను రిషి సార్ని తీసుకుని వస్తానని మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారమే మీరు నాతో పాటు వస్తే నేను వెళ్తాను అని అంటుంది వసుధార. సరే మేడం గారు, మిమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేసి నేను వచ్చేస్తాను అని అంటారు. అయ్యో రంగా, నువ్వు రావడానికి వీలుండదు, ఎందుకంటే నిన్ను డీల్ మాట్లాడి అక్కడే ఉంచేస్తాము, అయితే మా వసుధారతో పాటు మీరు వస్తారా అనగానే, మీరెందుకు నన్ను రిషిలా ఉన్నావని చెప్పలేదు, అంటే మేడం గారి గురించి మీరు అడిగినా నేను చెప్పకపోవడానికి రీజన్ మీకు అర్థమైంది, మరి మీరెందుకు నన్ను అచ్చన్ రిషి సార్లానే ఉన్నారని అడగలేదు అని అంటారు. అయ్యో, నీ గురించి నేను ఎంక్వైరీ చేయడానికే వచ్చాను, ఊరు వాళ్ళంతా చెప్పారు కదా రంగా, అందుకే నేను ఆగిపోయాను, మాతో పాటు వస్తున్నావా అని అంటారు శైలేంద్ర. వస్తాను అని చెప్పి ఇక రిషి, వసుధార, శైలేంద్ర ఒక క్యాబ్ బుక్ చేసుకొని డిబిఎస్టీ కాలేజీకి బయలుదేరుతారు.
ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.